అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ ఆల్ మీడియా ఇంకా అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఎపిక్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అబ్బాయి క్యారెక్టర్కి చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో. అండ్ సినిమా గురించి చెప్పేస్తూనే ఉంటాను. సో ఓకే, ఐల్ స్టార్ట్ విత్ దిస్. జనరలీ మన లైఫ్లో మనకి చాలా సింపుల్ మూమెంట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ అవుతాం, కానీ వీ మూవ్ ఆన్, వీ మూవ్ ఫార్వర్డ్. బట్ దిస్ ఫిలిం హియర్ వీ డోంట్ లెట్ దోస్ మూమెంట్స్ పాస్. ఇక్కడ మీరు ఒకవేళ ఈ వీడియోలో ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది. ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే సేమ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ లాగా. ఐ ఫీల్ ఆదిత్య హాసన్ ఇస్ మనలో ఒకడు, మనలాంటోడు లాగా అనిపిస్తుంది నాకు. సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఆల్సో వెరీ యూనిక్. సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోయిన దానిపైన ఫోకస్ చేసి అందులో ఉన్న బ్యూటీ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ట్రై చేశాము. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఏంటో నేను ఇన్ని రోజులు ఇన్ని సినిమా 2-3 సినిమాలు చేసినా కూడా నాకు ఫస్ట్ టైం ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, సో మేము కూడా మీరు 2-3 సినిమాలు చూసినా కూడా అంతే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు అక్కడ. సో అది ఎప్పటికీ అలానే ఉండాలన్నమాట. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సారీ, వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ షార్ట్ నోటీస్ యూ ఆల్ షోడ్ అప్. మా ఆదిత్యకి 90s అప్పుడు మీరంతా ఎంత సపోర్ట్ చేశారు, పర్టికులర్లీ రాజేష్, మన సురేష్ అన్న అందరూ ఆదిత్యకి మస్తు సపోర్ట్ చేసిండు. జస్ట్ అ ఫ్యూ నేమ్స్. మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో నాగేంద్ర గారి దగ్గర నుంచి ఎంతో మంది. అండ్ అఫ్ కోర్స్ మీ అందరి రిలేషన్షిప్ నాగవంశీ అన్నతోటి చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా స్పెషల్ అనుకుంటుందా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ 32 ఈజ్ నౌ ఫైనలీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. మీరందరికీ టైటిల్ నచ్చిందా? సో ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకముందే నేను 90s వెబ్ సిరీస్ ఈటీవీలో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికంటే ఎక్కువ ఎంతో రిలేటబుల్గా చిన్న ఆదిత్య తోటి చాలా సీన్స్లో నేను చాలా నేను 90s లో ఎట్లనే ఉంటుండే కదా అని అనిపించింది. అండ్ ఎస్పెషలీ దట్ వన్ మూమెంట్ ఈ టీజర్లో చూస్తే హౌ హీ టాక్స్ టు గర్ల్స్, నేను అట్లనే జస్ట్ స్కూల్లో కాకుండా కాలేజ్లో కూడా నేను అట్లనే మాట్లాడుతుండే అమ్మాయిలతోటి. వై యూ టాకింగ్ టు మీ అన్నట్టు అట్లనే మాట్లాడుతుండే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ బాయ్ గ్రోయింగ్ అప్ టు బీ దిస్ బాయ్. వీనికి ఏంటంటే పెద్దగా అయినాక ఈ ఆదిత్య వాడు చాలా మంది ఉంటాం యాక్చువల్లీ, అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అది అని మాట్లాడతారు కదా. చాలా మంది మనం మస్తు కన్ఫ్యూజ్డ్ ఉంటాం అబ్బా, అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది లైఫ్ అనేది. వీడు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కాలేజ్లో వాడు సడన్లీ హిస్ పేరెంట్స్ ఫోర్స్, అరే నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అనే ప్రెషర్ తోటి వాడు వెళ్తే, వాడు అట్లాంటోడు యూకేకి వెళ్ళినాక వాట్ ఈస్ హిస్ లైఫ్, అంటే లవ్లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్, అది జెన్యూన్ లవ్వా కాదా, ఇవన్నీ. అండ్ యూ ఆల్ విల్ రిలేట్ టు దీస్ పాయింట్స్, the romance in the film, the songs in the film, the comedy in the film, the situations in the film are so relatable to everybody. అంటే ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అక్కడ
అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా there's so much of the love story that you all will relate to. It's such a special film. It came out really well. I hope you all connect to it. Second point ఏంటంటే నాకు ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఇస్ అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ రామ్ కామ్స్ కమింగ్ అవుట్. ఎక్కువ క్రైమ్ కామెడీస్ కానీ లేకపోతే బడీ కామెడీస్ ఎక్కువ వస్తున్నాయి. లేకపోతే ఎక్కువ వేరే జోనర్స్ లో లిటిల్ రొమాన్స్ ఉంటాయి కానీ ఫుల్ ఆన్ రామ్ కామ్స్ మేబీ లిటిల్ హార్ట్స్ రీసెంట్ గా వచ్చింది అంతే. కానీ ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైమ్ ఐ వాచ్ అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్. సో దిస్ ఇస్ వన్ దట్ విల్ బి కమింగ్ అవుట్ సూన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. The third thing is this is an amazing team to work with. First of all, Vamshi Anna, thank you for giving me this film. నేను యాక్చువల్లీ వంశీ అన్న తోటి ఇంకో సినిమా చేసినప్పుడు వన్ డే జస్ట్ కాల్స్ మీ అండ్ సేస్ అరే ఐఎమ్ సెండింగ్ దిస్ డైరెక్టర్, లిసన్ టు దిస్ స్టోరీ, ఐ థింక్ యుల్ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంటే నేను విన్నాక నేను ఇంత మంచి ఆపర్చునిటీ, నేను 90s చూసినోడిని ఆ డైరెక్టరే నా దగ్గరకు వస్తుందంటే ఐ థాట్ దిస్ వాజ్ అ బ్యాంగ్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద టీమ్, there's some amazing people to work with. Azim Mohammed, you're such a brilliant talent. నీ విజువల్స్ చూసినప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం షూట్ చేసినాం మనకు తెలుసు, కానీ ద విజువల్స్ దట్ యు బ్రాట్ అవుట్ ఇన్ ద ఫిల్మ్ విల్ బి అంటే కొత్తగా ఉంటాయి. ఓవర్సీస్ విజువల్స్ అన్ని. హేషామ్, దిస్ ఇస్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ అండ్ ఐ కెన్ గ్యారంటీ దిస్. అంటే సినిమా అవన్నీ రిజల్ట్ హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ తెలియదు, కానీ మ్యూజిక్ అయితే బ్యాంగ్ ఆన్ ఉంది అండ్ విల్ బి కమింగ్ అవుట్ విత్ అ సాంగ్ సూన్. అండ్ మై co-actor Vaishnavi, you all know she's a brilliant performer. In this movie also she just killed it. Coming to Aditya నేను చూసినప్పుడల్లా ఇట్ లుక్స్ లైక్ నేను నన్ను మిర్రర్ లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఐ హోప్ యువర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ గివ్స్ యూ యాజ్ మచ్ సక్సెస్ యాజ్ యువర్ 90s లిటిల్ హార్ట్స్ అన్నిటికన్నా. అండ్ మేమిద్దరం నీకోసం జస్టిస్ చేస్తామని అనుకుంటున్నా. అండ్ టు ఆల్ ద బాయ్స్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ ఎవ్రీబడి, మీరందరూ దోస్తులబ్బా. ఐ ఫౌండ్ సమ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్. దిస్ ఇస్ జస్ట్ ద టైటిల్ లాంచ్. దీంట్లో అంటే గద్దర్ గెటప్ వేసుకుని ఎందుకు తిరుగుతుండు అవి డౌట్స్ రావచ్చు. ఇట్స్ జస్ట్ దట్ క్యారెక్టర్. అంటే ఆ ఇంటర్నల్ ప్యాషన్ ఏదుందో ఆ క్యారెక్టర్ కి, ఆదిత్య అనే క్యారెక్టర్ కి, వానికి గద్దర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే హీ లవ్స్ మణిరత్నం అండ్ శేఖర్ కమ్లా అలాంటి క్యారెక్టర్ వాడు. సో అదే రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇట్స్ ఆల్సో సెటప్ ఇన్ లండన్, బట్ యుల్ ఫీల్ లైక్ యువర్ ఎట్ హోమ్ వెన్ యూర్ వాచింగ్ ఇట్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ యూత్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ జీ. ఎపిక్ లాంచ్ లో క్విక్ క్వశ్చన్, లండన్ బ్రిడ్జ్ మీద అలా డ్రెస్ లో తిరుగుతూ ఉంటే ఎలా అనిపించింది? జస్ట్ క్విక్ ఆన్సర్ కావాలి. చల్లగా ఉండే అందరు నన్ను వింత చూస్తారు కానీ ఎంజాయ్ చేసారు. అదంతా వి షాట్ ఇట్ ఇన్ గొరిల్లా, బట్ అంటే ఇట్ వాజ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్ ఆన్సర్ ఇస్ చల్లగా ఉండే. మీరు ఎప్పుడు ఇలానే 4 కాలాల పాటు సూపర్ హిట్ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా గూస్ బంప్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ లేదు సార్, ఏ సినిమాకైనా ఎపిక్ స్పీచ్ అనేది ఇప్పుడు మీరు ఉంటే స్టేజ్ మీద అదే ఎపిక్ స్పీచ్ అవుద్ది. ఎపిక్ టీజర్ లాంచ్ మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏంటిది? మావాడు చెప్పడం మర్చిపోయాడు, కానీ ఒకసారి జరగదు. ఫస్ట్ సెమిస్టర్ అంటే పార్ట్ 1 ఇది. అది ఫస్ట్ సెమిస్టర్ అని ఊరే పెట్టాడు అనుకోవద్దు, అది పార్ట్ 1 అని చెప్పడానికి పెట్టాడు. సీక్వెల్ ఉంది దీనికి. ఓకే సార్, అయినా మీరు ఓంకారం మీద అయితే స్టార్ట్ అయితే బాగుంటది అని చెప్పేసి. సో అసలు అంటే ఎపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే 90s తీసిన 90s అంతా కూడా ఒక రూరల్ డ్రామా ఇదంతా ఇలా ఉంటది కదా. సో దీన్ని అసలు ఎపిక్ అనే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఓవర్సీస్ లో ఇది చెప్పినప్పుడు ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి దీంట్లో? నేను 90s చూసిన తర్వాత ఆదిత్యని అప్పుడు ఇమీడియట్ గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను. అప్పుడు తను ఒక వేరే అనుకుని జరిగింది, కొంచెం టైం పట్టింది. కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్ గా చేద్దామని. ఎందుకంటే నేను బేసిక్ గా ప్రొడక్షన్ లో ఎన్ని జానర్ సినిమాలు తీసినా నేను బాగా ఈ రామ్ కామ్స్ కి చాలా పెద్ద ఫ్యాన్. నాకు ఎప్పుడన్నా ఏమై చేసే అలాంటి సినిమా తీయాలని అది. సో ఆ స్పేస్ లో ట్రై చేసాము.
ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద. అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం 2 దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి, ఒకటి లండన్ ఒకటి యుఎస్. సో ఒక 2-3 months గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. మొత్తానికి ఎడ్యుకేషన్ మీద అలా దృష్టి పెట్టాల్సి వచ్చింది అనమాట. మొన్న ఏమో ధనుష్ తో పల్లెటూరులో ఎలా చదవాలో చూపిస్తే, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు, లండన్ లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేసాం నెక్స్ట్ ఇయర్. అందుకే ఆదిత్య అంటే ఇప్పుడు బేసిక్ గా 90s అందరికీ కూడా ఎవరు మాట్లాడినా కూడా 90s అనే మాట్లాడుతున్నారు, ఎందుకంటే అది అందరికి అలా గుర్తుండిపోయింది అనమాట. సో ఈ ఎపిక్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు దాని మీద బేస్ చేయాలి అంటే, ఒకటి హిట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ టచ్ చేయాలంటే ఎవరైనా కొంచెం ఇదో అంటే భయపడతారు కొంచెం. సో మరి మీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఇది ఎలా ఉండబోతుంది? అంటే ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండి, సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ రోట్. నేను ముందు నుంచే రాసుకున్నది. 90s రాస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఫీలింగ్ టు ది ఆడియన్స్, 90s ఎస్పెషలీ కిడ్స్. డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత, దే కెన్ 10-15 years తర్వాత దే కెన్ షో యాజ్ అన్ ఆల్బమ్ టు దేర్ చిల్డ్రన్. మా లైఫ్ స్కూల్ ఇట్లుండే, ఇంటర్ ఇట్లుండే, ఒకడు ఇంజనీరింగ్ కి పోతే ఎట్లుండే, అన్ని ఐ వాంట్ టు మేక్ హోల్ ద సీక్వెన్స్. అండ్ ఆల్ ద సీక్వెన్సెస్ ఐ హావ్ సీన్ పర్సనలీ. సో ఆ డీటెయిలింగ్ మిస్ కాకుండా అండ్ వెరీ ఎంటర్టైనింగ్. ఎప్పుడైతే బోర్ కొట్టింది అనిపిస్తుందో నేను బంద్ చేస్తా అప్పుడు. ఆదిత్య సో నిజంగానే ఎపిక్ గా ఉంది. గద్దర్ గెటప్ కి అదేవిధంగా గోరెటింగ్ కన్నా పాట రెండు మిక్స్ చేసి నిజంగానే ఎపిక్ అనిపించావు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ తీసుకురావడంలో టైటిల్ అనౌన్స్మెంట్ చాలా బాగుంది. అయితే ఈటీవీ అంటే 90s కి నా ఆదిత్య క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ అంటే అది చేస్తూ ఉంటుందా, లేక కొత్తగా క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా? సేమ్ అండి, Just ఆ ట్రైట్స్ only ఉంటాయండి. తీసుకున్నారు. లేదు, ఆ ట్రైట్స్ ఉంటే సేమ్ ఫ్యామిలీ ఉంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్. 90s ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. విత్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ డౌన్ అండ్ వాచ్ ఇట్. చిన్న రొమాన్స్ ఉంటుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అట్లాంటిది కూడా ఏమి ఉండదు ఇన్ఫాక్ట్. బట్ నేను న్యాచురల్ గా చూపించాలనుకున్నా న్యాచురల్ గా చూపిస్తున్నా. బట్ యూ విల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. 90s ఎట్లా చూసిరో అందరు నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు, థియేటర్ కి మా అమ్మ నాన్నని కూర్చోబెట్టి చూపించిన చాలా రోజుల తర్వాత అని. Same way, I request all the youth, if you really like it, the teaser trailer, and if you really like the film, get your parents and watch it in the theaters. బేసిక్ మీరు గద్దర్ ఫ్యానా లేదంటే గోరెటింగ్ కన్నా పాట ఫ్యానా? అది నేను తెలంగాణ reflect folk అవ్వడానికి fan. కారణం ఏంటి? తెలంగాణ ఫోక్ ఫ్యాన్, అట్లా ఒకరిద్దరు అనేది లేదు. ఈ సినిమాలో మీ హీరో ఎవరి ఫ్యాన్? గోరెటెంకన్న గద్దర్. అండ్ మీరు అనౌన్స్మెంట్ వీడియో చూసినా కూడా వెనక గోరెటెంకన్న గద్దర్ ఫొటోస్ ఉంటాయి. దట్ డీటెయిలింగ్ వి నెవర్ మిస్డ్. యా, ఆనంద్ గారు, మన అంటే ఫోక్ కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మిలియన్స్ కొద్ది సాంగ్స్ కావచ్చు, సో పాటలన్నీ కూడా ఉంటున్నాయి. ఈ లెజెండరీ గద్దర్ కావచ్చు, గోరెటెంక్ కన్నా చాలా లెజెండరీ సో వాగ్గేయకారులు వాళ్ళంతా ఉన్నారు. సో లండన్ లో పెరిగే ఒక కుర్రాడికి, సో అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక కుర్రాడికి ఇక్కడున్న కల్చర్ వీళ్ళని రిఫరెన్స్ చేస్తూ ఉంటాడా, లేకపోతే స్మాల్ గెటప్ లాగానే దాన్ని ట్రీట్ చేయడం జరిగిందా? అంటే యాక్చువల్లీ ఫోకస్ దాని మీద ఉండదు. ఫోకస్ దాని మీద ఉండదు. వానికి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చాలా కల్చరలీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా ఇంటర్నలీ, ఆ విధంగానే ఉంటుంది. జస్ట్ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి మేము ఇలాంటి టైటిల్ గ్లిమ్స్ పెట్టినాం. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ రామ్ కామ్. అంటే ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్. వాళ్ళు వీనికి ఎలాంటి వాడు అంటే, వీనికి లైఫ్ అంతా చూసారు కదా, అమ్మాయిలతో మాట్లాడడమే రాదు. అట్లాంటోడు అక్కడ పోయి ఒక అమ్మాయితోటి సడన్లీ ఇంటరాక్ట్ అయ్యి వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ దమ్, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు నిజమా కాదా, ఇన్ఫాచ్యుయేషన్, లవ్వా. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ అ వెరీ ఫనీ వే. అంటే ఆ ఆదిత్య చిన్న కుర్రోడు ఎట్లుంటాడో వీడు కూడా పెద్ద అయినాక ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ లైక్ దట్ బాయ్ అని. మీరు ఇన్ఫాక్ట్ చూస్తే హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, అనుకోకుండా అట్లా అయింది. అండ్ దెన్ వాడు డాడీ అనే పిలిచే విధానం కూడా డాడీ డాడీ అని అట్లనే ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్, బట్ అట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇది ఓ సాలిడ్ రామ్ కామ్. మీరు అంటే మీకు మీ జీవితంలో రాబోయే అమ్మాయికి కావాల్సిన క్వాలిటీస్ ఉండాలంటే ఎన్ని కారణాలు చెప్తారు? ఇందులో టీజర్ లో సో వైష్ణవి క్యారెక్టర్ చెప్పినట్టు, సో సరిగ్గా ఉండకూడదు ఇది అని చెప్పేసి అంటే అపోజిట్ విజువల్ పడుతూ ఉంటాయి. సో మీ లైఫ్ లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సేమ్ ఉంటుంది, మంచి మ్యూజిక్ టేస్ట్, ఫ్యాషన్ సెన్స్, అకాడమిక్లీ ఇంటెలిజెంట్, సేమ్ అంతే. హాయ్ ఆదిత్య, మీ డెబ్యూ ఫిలిం ఇది ఎపిక్. దీనికన్నా ముందు ఒక డెబ్యూ ఫిలిం కి ముందు 90s తో డైరెక్టర్ గా హిట్ కొట్టేశారు, రైటర్ గా ప్రేమలతో కొట్టేశారు, అండ్ లిటిల్ ఆర్ట్స్ తో ప్రొడ్యూసర్ గా. అంటే ఎవరికి జరగలేనట్టుంది, మీకే కుదిరింది ఇట్లా ఒక డెబ్యూ ఫిలిం కి ముందు ఇట్లా
మూడు అన్ని ఏరియాస్ కవర్ చేసిండు. Production. రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో ఏంటి ఎట్లా అనిపిస్తుంది అది డెబ్యూ ముందే ఇట్లా? బాగుందండి. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రొడ్యూసర్ గా. ఆ గ్యాప్ లోనే ఇప్పుడే ఫ్యూ మంత్స్ అవుతుంది, అప్పుడే జిల్లేడు చెట్టు అని ఇంకొక సినిమా కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారని విన్నా. సో ఏంటి మల్టీ టాస్కింగ్, ఈ సినిమా షూట్ చేస్తూనే యాజ్ అ ప్రొడ్యూసర్ గా కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? That's too early to discuss అండి. But yeah, still want to work in a different streams. Definitely. Yeah. అచ్చా అచ్చా వంశీ గారు హాయ్ అండి. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ. ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది. సో ఎలా ఉండబోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ? అన్ని మీరే చెప్పారు కదండి, ఏం చెప్పేది? మీరు చెప్పండి సార్, నేను చెప్పింది ఏముంది, మీరు చెప్తే కరెక్ట్ తెలుస్తుంది కదా అసలు ఎలా ఉండదు. ఈసారి అందరికంటే నాది చిన్న సినిమా, సో జనాలు అందరూ నా మీద జాలిపడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. సో సింపతి కార్డా మీరు ఈసారి? సింపతి కార్డ్ వేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా. లాస్ట్ టైం 2 సార్లు ట్రై చేసినా మీరేం ఒప్పుకోలేదు కదా. ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది నాకు. సింపతి కార్డ్ వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా. సర్టిఫికేట్ పెడతారు కదా CBFC, దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి. నేను చెప్పుకోవాల్సి వస్తుంది రిచోడ్కి వెళ్ళి చిన్న సినిమా, ఇంకా తప్పదు కదా నాకు. అండ్ ఎపిక్ విషయంకి వస్తే ఈ సినిమా ఏంటి ఏ స్లాట్ లో రిలీజ్ చేస్తారు? ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒక 1 వీక్ 10 డేస్ లో అన్ని డిసైడ్ చేద్దామని. 2026 నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అట్లీస్ట్. సో అందుకని నేను కరెక్ట్ గానీ ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ బాగా లాస్ట్ 2-3 నెలలు బాగా ఎక్కారు కదా నన్ను. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని. సో డేట్లు హడావిడి ఏం లేదు, ప్రతిదీ రిలీజ్ అయితే హిట్ అయ్యేవాలి అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా సినిమా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. అచ్చా అచ్చా ఇక్కడ సో లవ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద హోల్ టీజర్ అండ్ ద పోస్టర్స్. Thank you. సో 90s బయోపిక్ అనేది మీ లైఫ్ స్టోరీలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నారు. సో ఎపిక్ లో ఎన్ని ఇన్సిడెంట్స్ మీ రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకొని చేశారు? చాలా ఉంటాయండి. ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్ టు మీ అండ్ టు యూ ఆల్సో. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ స్టోరీ బేసికలీ. అని ఏదో చెప్దాం అనుకుని వచ్చినా మర్చిపోయాను యాక్చువల్గా అయితే. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటబుల్. మీకు ప్రతి సీన్ లో కూడా యూ డోంట్ ఫీల్ దట్ ఓకే ఇదేదో అవుట్ ఆఫ్ బాక్స్ లోకి వెళ్ళి వచ్చింది అన్నట్టు ఏమి ఉండదు. వెరీ రిలేటబుల్. నువ్వు అడుగుతున్నప్పుడు అనుకున్నా మర్చిపోయాను. కాదు యాక్చువల్లీ మీరు యూకేలో చదువుకున్నారు కదా, మీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి ఈ సినిమాలో? ఉంటాయండి. అంటే బయోపిక్ ఎపిక్ అని పెట్టారు అంతేనా? సో ఓకే, సో హీరో నేమ్ కూడా ఆదిత్యనే. అంటే ఇన్స్పిరేషన్ ఉంటది, అంటే అన్ని మనం చేసినామని కాదు, చూసినవి ఉంటాయి, కొన్ని ఇన్నేటి ఉంటాయి అట్లా, అంతేగాని సో స్టోరీ టెలింగ్ వైజ్ కూడా యూ బ్రోక్ ఆల్ ద రూల్స్ అన్నట్టు చెప్పారు. సో విల్ ఇట్ బి స్టోరీ వైజ్ ఆర్ స్క్రీన్ ప్లే వైజ్ ఆర్ what exactly does screen play wise, dialogues wise, the pattern of the film, it is too early, but yeah, you will మీకు అర్థమవుతుంటది when you watch this, even this announcement video also. మీరు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే I tried to tell the whole story in the announcement video. I wanted to show the character of hero character ni without a dialogue. I wanted to show in the film basically. So అందుకే హీరోకి ఏం డైలాగ్ ఉండదు, బట్ వాట్ ఎవర్ ఐ కుడ్ ట్రై టు కన్వే త్రూ ద టైటిల్, ఐ డిడ్ ట్రై టు కన్వే హిస్ క్యారెక్టరైజేషన్. So Anand's character is actually continuation for Anand's biopic. Vaishnavi character, is it a new introduction or new introduction? Okay. Vamsi garu, so these days మీ సినిమాలు కొంచెం ల్యాండింగ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ నెక్స్ట్ చాలా చిన్న సినిమాలు యూ ప్లాన్ అనమాట, మంచి కాన్సెప్చువల్ మూవీస్. సో వాటికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ రిలీజ్? అదే చెప్పాను కదండి, ఐ మీన్ ల్యాండింగ్ మిస్ అవటము అంటే కంటెంట్ క్లిక్ అయితే ల్యాండింగ్ ఎలా వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్లే. కానీ అదంతా ఇప్పుడు ఈ రోజుల్లో ఏ డేట్ ఇదివరకు మార్చ్ అనేవారు, ఆఫ్ సీజన్ అనేవారు, నవంబర్ ఆఫ్ సీజన్ అనేవారు, అయ్యేం లేదు. ప్రతి సీజన్ లో సినిమాలు ఆడుతున్నాయి. కానీ ముందు మేము మా టీము అందరం అంతా కరెక్ట్ గా ఉండి ఇది సినిమా రిలీజ్ అయితే ఆమె వేలైతే చూస్తానికి పెద్ద తప్పులేం లేవు, ఇది గ్యారంటీ హిట్ సినిమా అనుకున్నప్పుడే రిలీజ్ చేద్దాం ఏ సినిమా అని, ఏ సినిమా అయినా కానీ. ఇంకా సో అందుకని నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా వచ్చినా అది రిలీజ్ అయితే గ్యారంటీ హిట్ అనిపించేటట్టుగానే ప్లాన్ చేసుకుని దిగుదాం అని. అంతే. సంక్రాంతి డేట్ అంటారా, దట్ వీ క్యాన్ మిస్ ఇట్ కదా. సో ఐ మీన్ కామెడీ ఫిల్మ్ తో సంక్రాంతి రావడం ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజే కదా. సో అందుకని అది నవీన్ సినిమా మాత్రం అది అలా స్లాట్ లో వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. Yeah, hi. Hi. So basically both of you coming together again.
ఐఎమ్ షూర్ కెమిస్ట్రీ కాదు, ఒక ఫ్రెండ్షిప్ ఓవర్ ద ఇయర్స్ ఇవన్నీ బిల్ట్ అయింది ఆల్రెడీ. సో ఈ మూవీ చేసేటప్పుడు ఉన్న కంఫర్ట్ లెవెల్ కావచ్చు, ఆర్ ఉన్న కొన్ని ఉంటాయి కదా, ఈ ఈ సీన్ ఇలా కూడా చేస్తే ఇంప్రూవైజేషన్ ఆఫ్ సెల్ఫ్, ఈవెన్ ద డైరెక్టర్ గివ్స్ అ ప్రాంప్టింగ్ ఆల్సో, ఒక సెల్ఫ్ ఇంప్రూవైజేషన్. సో వాట్ ఈస్ దట్ ఇన్ ద జర్నీ దట్ బోత్ ఆఫ్ యూ స్టార్టెడ్, అండ్ ఇప్పుడు మీ ఇద్దరు మైండ్ సెట్స్లో ఏముంది? అంటే ముందు ఒక సినిమాకి వర్క్ చేశాం కదా, ఆ 1 వీక్ తర్వాత కొంచెం అర్థమైపోయింది ఎట్లా వర్క్ చేస్తున్నాము, స్టైల్ అదంతా. బట్ ఆఫ్టర్ దాట్ ఈ సినిమాకి కూడా మేము ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు సెట్ ఆర్ డైలాగ్స్ రాగానే మేము కూర్చొని ఆయన డైలాగ్ ఆయన నా డైలాగ్ నేను ప్రిపరేషన్ చేసుకుంటాం. దెన్ ఆదిత్య విల్ ఆల్సో గివ్ ఫీడ్. మాకు ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని అంతా రిహార్సల్లా చేసుకొని we go on set, but it's all nice, very comfortable. Anand, what do you have to say? మనోర్ తోటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపించదు. అది ఇట్లా ఒకసారి చదివితే సీన్ పేపర్ అట్లా వచ్చేస్తుంటది. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే మేము రెండోసారి సీన్ పేపర్ కూడా చూడక్కర్లేదు. అలా ఆ ఫ్లోలో మేము చేస్తూనే ఉంటాం. సో ఐ థింక్ దట్స్ అ బిగ్ అంటే ప్రేమలు మీరు తెలుగు వర్షన్ చూస్తే కూడా ద డైలాగ్స్ వర్ సూపర్ హిట్. దీంట్లో ఇంటూ 10 times అనుకోండి. కామన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. మనం అంటాం 90s లో ఒక మ్యాజిక్ ఉండే, చాలా ఇంప్రెసివ్ గా ఉండే, ఐరా బాగుంది. వాట్ ఈస్ దట్ మ్యాజిక్ దట్స్ మిస్సింగ్ నౌ? బీచ్ పీపుల్ ఆర్ ఇస్ ఇట్ డిజిటలైజేషన్? వాట్ ఇస్ ఇట్? సోషల్ మీడియా అండి. ఐబొమ్మ రవి గారినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు ఇంకా 90s దీనికి బౌలింగ్లు ఇస్తారు, ఇంకా ఆ రాబిన్ హుడ్ అయిపోయాడు మాకు. మేమేదో తప్పు చేసినా మనం 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగింది అంటారు ఏంటండి? తప్పు అన్నట్లే, మ్యాజిక్ ఏం మిస్ అయింది? మ్యాజిక్ మిస్ అయిందండి సోషల్ మీడియానే. ఓకే ఆనంద్, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మస్తు అంటే కొత్త కొత్త టర్మ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అని. అవన్నీ అందరికీ జరుగుతున్నాయి. అందుకనే సినిమాలు చూసేటప్పుడు మనం కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇంట్లో చూస్తున్నప్పుడు అయితే మనం పక్కాగా పాజ్ చేసే చూస్తున్నాం. అందుకనే ఐ థింక్ ద మ్యాజిక్ ఆఫ్ ద థియేటర్ విల్ ఆల్వేస్ స్టే, బికాస్ కలెక్టివ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చూస్తే మీరు ఎవరు అనుకోలేదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. బట్ you saw when a brilliant film comes, ఫ్యామిలీతో సహా అందరు బయటకు వచ్చి చూస్తారు. ఇంట్లో సోషల్ మీడియా తోటి రీల్స్ చూస్తున్నప్పుడల్లా మనకి ఒక బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అయితే పక్కాగా జరుగుతుంది. దిస్ ఇస్ సైంటిఫిక్ ఆల్సో, అండ్ ఐ ఫీల్ లైక్ దోస్ బ్యూటిఫుల్ టైమ్స్ 90s లో అయితే మనం సాయంత్రం కాగానే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆదిత్య, మీరేం చేస్తున్నారు బ్రెయిన్ ఫాగ్ కోసం? బ్రెయిన్ ఫాగ్ అంటే తెలియదండి ఫస్ట్ నాకు. తెలియదు బ్రెయిన్ ఫాగ్ అంటే అని చెప్తారు మీకు. మీకు తెలియదు అన్న? నిజంగా తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. అంటే ఇప్పుడు ఐ బొమ్మ రవిని రాబిన్ హుడ్ చేయడం కూడా బ్రెయిన్ ఫాగ్. అంటే అంటే ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ ఫాగ్ ఇస్ బేసిక్లీ కన్సంప్షన్ ఆఫ్ ద, అంటే యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫోకస్, అటెన్షన్ డిసార్డర్స్ ఉంటాయి అవి. ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ద రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అండ్ దెన్ ద బ్రెయిన్ హ్యాస్ అ ఫాగ్. సో దట్స్ ద బ్రెయిన్ ఫాగ్. So Aditya, tell me, the very beautiful and a successful pair. Okay, how does it feel, bro? Again, featuring them. It feels very easy to work with them only, actually. Okay, and I want to know about Vaishnavi. Okay. Tell me. Like already a successful pair kada. So now again featuring working with Aditya, how was it? I think you should say this. It feels very happy, and it's I wanted a Telugu మాట్లాడే హీరోయిన్ కావాలి నాకు. సో I didn't find anybody better than Vaishnavi, and I wanted very. కాదులేండి, నేను ఖచ్చితంగా ఆ పేరే కావాలన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేయము, మేమిద్దరం బేబీ 2 చేయాల్సి వస్తుందేమో అంటే, బేబీ 2 చేయండి 20 చేయండి నాకు అనవసరం. ఈ సినిమాలో నాకు వైష్ణవి ఎవరు, నేను గోడగోలు చేస్తే ఆనంద్ మేనేజర్ అందరూ సార్ అలా కుదరదు సార్, మీరు ఒప్పుకోసారి అంటే కూడా సమస్య లేదు, వైష్ణవి ఉంటే సినిమా చేద్దాం, లేకపోతే వద్దని చెప్పి. అంటే యాక్చువల్లీ ఈ సినిమాకి ఇట్స్ ప్రాపర్ డైలాగ్, ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్.
ఆ డైలాగ్ డెలివరీ డ్రామా అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వి నీడ్ తెలుగు గర్ల్స్ అండ్ వెరీ ఫ్యూ తెలుగు డ్రామా actors. ఇద్దరు వాళ్ళిద్దరు చేస్తే ఎంత బాగా పడుతుందో మీరు చూసారు కదా, అందుకని మేము వాళ్ళిద్దరు చేస్తేనే బాగుంటుంది అనుకున్నాం. వైష్ణవి గారు ఆదిత్య హాయ్ అండి. టైటిల్లో మిస్టేక్. ఆదిత్య సెమిస్టర్ ఎందుకు తప్పు దొరికింది? సెమిస్టర్ దీంట్లో తప్పు దొరికింటది, దాంట్లో లేదండి. మేము దాంట్లో కరెక్ట్ చేసినాము, ఇది కొంచెం డిలే వచ్చింది. గ్రేట్ డీటెయిలింగ్ అండి, గ్రేట్ అబ్జర్వేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది శ్రేయస్ శ్రీనివాస్ గారి బ్యాచ్ లో ఎవడు ఇంజనీరింగ్ ఫెయిల్ అయినోడు చేసినట్టు. దీంట్లో సినిమాలో హీరో కూడా స్పెల్లింగ్ సరిగా రావు, సో మెటఫరిక్ గా కూడా బాగుంటుందని పెట్టినా. అంటే మీరు ఒక చెప్పారు కదా, లైక్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ప్రతి సినిమా చేస్తాను అని చెప్పేసి, అంటే లైక్ 90s కానీ ఇప్పుడు ఇదే కానీ. సో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. సో టిల్ ఫస్ట్ మై ఫస్ట్ 8 movies or 9 movies ఐ మేడ్ ఆల్ ద మూవీస్ ఫ్రమ్ ద మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, కాబట్టి ఐ హ్యాడ్ ఫ్రెష్ థాట్ ఫర్ ఇట్ అని చెప్పేసి. సో తర్వాత ఎందుకు జానీ తర్వాత ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి. సో విల్ యూ బి ఇంప్లాయింగ్ ద సేమ్ థింగ్? No, that is the reason I'm trying multiple things. And 4-5 years తర్వాత నాకు కూడా అయిపోతుంది. So that is the reason I'm trying to collaborate with more people. ఎవరికైనా 100% తగ్గిపోతుందండి. 1 day before people say కమ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు కమ్బ్యాక్ అనక ముందుకే మనమే బ్యాక్ అయిపోయి. నాకు క్లారిటీ ఉంది. సో వాట్ ఐ విల్ వర్క్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. సో ఐమ్ వెరీ మచ్ రిలేటబుల్. నాకు ఎప్పుడు కాన్షియస్గా భయం ఉంటుంది, నేను రిలేటబిలిటీ పోతుందేమో నాకు ఆడియన్స్ నుంచి అని చాలా క్రాస్ చెక్ చేసుకుంటాను నేను ప్రతి విషయాన్ని. వాళ్ళు చెప్పక ముందుగా నేనే ఆపేసుకుంటాను. అంటే యూ హ్యాడ్ సెట్ and whatever I have done so far, being a Telugu, డిమైనింగ్ తెలుగు తెలుగా ఓకే, తెలుగులో తెలుగులో మాట్లాడమన్నారు కానీ తెలుగులో అనవలేదండి. చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో 90s యాజ్ అ డైరెక్టర్ గా, ప్రేమలు రైటర్ గా, లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గా ఏది చేసినా ఐ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ మై వర్క్. I wanted very simple stories to be, shown on the screen. Sorry, Telugu lo vastadi. On the screen vastadi. I always felt nenu very basic stories e manchiga చూపియాలి అనుకున్నా. అదే ట్రై చేసిన. యాక్చువల్గా 90s ముందు చాలా మంది నమ్మలే, జస్ట్ ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారు అంటే దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు, ఏం లేదు అని. ఐ somehow broke all those rules. సేమ్ అది వర్కౌట్ అయ్యింది. అండ్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. వి బ్రోక్ ఆల్ ద రూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్. చాలా ఫ్రెష్ ఫిల్మ్ అండ్ వెరీ బేసికల్ స్టోరీ అండి. ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ సింపుల్. It's an unfinished story, but it's going to be definitely a very middle class boys love story. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ప్రతి సీన్, ఎవ్రీ సీన్ యూ విల్ రిలేట్ a lot. And I always wanted to get the that culture that to the mainstream cinema. Somehow I achieved it అనుకుంటున్నా. And all of you will definitely enjoy it. And a very positive cinema kosam I always try for. Hopefully you'll like it. And thanks for everybody being here, my team, producer, actors and everybody. And వచ్చే events lo we'll talk more. And thank you for coming. థ్యాంక్ యూ ఆదిత్య హాసన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్